కాలసర్పదోషం ఉందంటారు కదా, దానికి ఏదైనా పరిష్కారం చెప్పగలరా? కాలసర్ప దోషానికి పరిష్కారం అంటే చిన్న రెమెడీ మనం చేసుకోవచ్చండి. శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేశాడు అని మనం ఒక కథ ఉంది కదా, ఆ కథ గనక చెప్పుకుని మనం స్వామివారిని శ్రీకృష్ణుడిని గనక పూజ చేసుకుంటే, ఎందుకంటే కాళీయుడు అనే సర్పాన్ని ఆయన మదించి దాని యొక్క గర్వాన్ని అణిచాడు కాబట్టి శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం కథ అంటారు. దాన్ని చదువుకుని శ్రీకృష్ణుల వారిని యథావిధిగా పూజ చేసుకోవటం వల్ల మనం కాలసర్పదోష నివారణ చేసుకోవచ్చు. చిన్న రెమెడీ అనమాట అది మనకి. తర్వాత ఏంటంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బాలుడు రూపంలో ఉన్నప్పుడు ఆ యొక్క నదిలో కాళీయుడు అనే సర్పరాజు తన యొక్క విషపు జ్వాలని నదిలో ప్రజ్వరింపచేయటం వల్ల నదిలో నీళ్ళన్నీ కలుషితమైపోయేవి. అంతేకాకుండా ఆ నదిలోకి నీళ్లు తాగటానికి గోవులు కానీ మనుషులు కానీ వెళ్ళినప్పుడు ఆ విషపూరితమైన ఆ నీటిని తాగటం వల్ల వాళ్ళందరూ కూడా చనిపోవటం అనేది జరిగేది. ఇదే కాకుండా ఆ విషపు యొక్క జ్వాలలు పైకి ఎగసి పైన ఏదైనా పక్షులు కానీ ఏదైనా ఆ సరస్సు మించి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సెగలకి ఆ పక్షులు కూడా తట్టుకోలేక గిలగిలలాడి చనిపోవటం అనేది జరుగుతూ ఉండేదన్నమాట. తదుపరి శ్రీకృష్ణ వారికి బాలుడు రూపంలో ఉన్నాడు, ఆయన చాలా చిన్న ఆయనకి విషయం తెలిసి చాలా బాధపడి ఒక రోజున ఆ నదిలోకి దూకేశారు స్వామి. ఎక్కడైతే ఆ సర్పం ఉండి ఇట్లాంటి ప్రతిచర్యలన్నీ చేస్తోందో అక్కడ ఆ నదిలోకి దూకేసినప్పుడు ఆ సరస్సులోకి దూకగానే ఈ చుట్టూ గట్టు మీద ఉన్నారు ఎవరు తోటి గోపికలు కానీ గోపాలు కానీ యశోదాదేవి వీళ్ళందరూ ఉన్నప్పుడు అయ్యో కృష్ణయ్య అట్లా దాంట్లోకి దూకేశాడు, దీంట్లో విషసర్పం ఉంది, దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు బతికి బట్టగట్టలేదు ఎలాగూ అని బాధపడుతూ వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట ఏమిటి అని. అప్పుడు శ్రీకృష్ణుడు లోపలికి వెళ్ళగానే కాళీయుడనే సర్పము ఆయన మీద దాడి చేసినప్పుడు కృష్ణమూర్తిని చుట్టి ఆయన్ని సంహరించాలని అనుకుంది. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఆ సర్పానికి అందనంత పెద్ద శరీరంతో ఆ యొక్క కాళీయుణ్ణి గర్వం అణిగేలాగా దానికి అందకుండా ఆయన దాన్ని హింసించి బాధ పెట్టడం వల్ల అది పరమాత్మే అని తెలుసుకుని దాన్ని గర్వాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కాళీయుని యొక్క భార్యలు కూడా వచ్చి శరణాగతి కోరి స్వామి నా భర్త తప్పయింది మన్నించమని వేడుకున్నారు. అప్పుడు స్వామి అనుగ్రహించి ఆ యొక్క సర్పానికి 1000 పడగలతో ఉండేది ఆ సర్పం, కాళీయ సర్పం. ఒక్కొక్క పడగని ఆయన సంహరించుకుంటూ వచ్చిన తర్వాత ఆ 5 పడగలతో ఉన్నప్పుడు స్వామి ఆ తోకను పట్టుకుని ఆ సరస్సులోంచి పైకి చక్కగా ఆయన పడగ మీదే ఉండి తాండవం చేస్తూ స్వామి బయటికి వచ్చి వరం ఇచ్చాడు, ఎప్పుడైనా నా పాదాలనేవి నీ మీద అట్లా ముద్రలుగా ఉంటాయి నీ శిరస్సు మీద అని. అట్లా కాళీయ సర్పం యొక్క గర్వాన్ని అణిచి ఇక నువ్వు ఇక్కడ ఈ సరస్సు దగ్గర ఉండటానికి వీల్లేదు, నువ్వు దూరంగా వెళ్ళిపోమని బలాన్ చోటకి వెళ్ళమని ఆయన అనుజ్ఞిస్తే ఈ సర్పం భార్య సమేతంగా అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగిందనమాట. స్వామి బయటకు వచ్చారు, యశోదాదేవి అందరూ స్వామి ఎంత గండం తప్పింది, ఎందుకు అలా చేశావు అంటే శ్రీకృష్ణ పరమాత్మ కదండి, ఆయన లీలలు ఆయన చూపించాడు, తల్లి కాబట్టి బాధపడ్డది, కాబట్టి ఎవరైనా కాలసర్పదోషం ఉన్నది అని జాతకరీత్యా బాధపడేవాళ్ళు ఈ కథని చదువుకుని యథావిధిగా శ్రీకృష్ణ వారిని గనక పూజ చేసుకుని అట్టా మీరు గనక శక్తిని కొద్దీ 9 రోజులు కానీ 11 రోజులు కానీ ఈ రకంగా చేస్తే గనక కాలసర్పదోష నివారణకి మనం చిన్న మార్గం అన్నమాట. ఇది కాళీయ మర్దనం కథ. ఈ కథ చదువుకుంటే మహాపుణ్యం ఉంటుంది.